హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ ఐటెం బఠానీ చాట్ అండి. అచ్చం రోడ్డు మీద అమ్మే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అచ్చం బండి మీద అమ్మే టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కారంగా తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే ఈ చాట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా బఠానీని నానబెట్టుకోండి. ఒక 6 to 8 hours బాగా నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. నానబెట్టుకున్న బఠానీని 2 times మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న బఠానీ అలాగే కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోండి. మరి ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా ఉడకబెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ వేయండి. ఆనియన్ మరీ పేస్ట్ లాగా చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ వేసాక బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన వెళ్ళేదాకా, అందులో వాటర్ వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి తగినంత పసుపు వేసుకోండి. మరీ ఎక్కువ పసుపు వేయకుండా కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసాక ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజు 2 టమాటోస్ తీసుకొని టమాటో పేస్ట్ లాగా చేసేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్లో వేసుకొని టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టిన బఠానీలో హాఫ్ బఠానీ వేసుకోండి. మిక్సీకి మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటో పేస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ ఏదైతే ఉందో బఠానీ పేస్ట్ని వేసేసుకోండి. బఠానీ పేస్ట్ వేసాక సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. బఠానీ పేస్ట్ కొంచెం వేసాక సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం హాఫ్ తీసాం కదండి బఠానీ, అవి కూడా వేసేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. చిన్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కారం. అలాగే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న బఠానీలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి తగినట్టు. కొంచెం సాల్ట్ వేసాక అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి చిన్న టేబుల్ స్పూన్తో. తర్వాత చిన్న టేబుల్ స్పూన్తో చాట్ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. చాట్ మసాలా మీ దగ్గర లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ఈ చాట్ అనేది ఆరిపోయాక థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. ఒక 10 minutes బాగా ఉడికించుకుంటే బఠానీ చాట్ రెడీ అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న బఠానీ చాట్ ఉంది కదండి, ఆ బఠానీ చాట్ వేసేసుకోండి. బఠానీ చాట్ వేసాక సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక లేయర్ లాగా వేసేసుకోండి. తర్వాత అందులో ఇవి మొక్కజొన్న చిప్స్ అండి. మొక్కజొన్న చిప్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి కొంచెం వేసుకుంటే క్రంచీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. తర్వాత అవి కొంచెం వేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే మీకు టమాటో ఇష్టం ఉంటే టమాటో వేసుకోండి, నేనైతే వేయలేదు. తర్వాత పైన కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ పిండుకున్నాక 1 టేబుల్ స్పూన్ నోట్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే వర్షాకాలంలో ఇది కానీ ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే బఠానీ చాట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.